దాని వలన మేలు ఉండదు. యోగ్యముగా మనం పాలు పొందాలి. ఆయనను జ్ఞాపకం చేసుకొని పాలు పొందాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో నన్ను జ్ఞాపకము చేసుకొని దీనిని చేయుడి. నన్ను అంటే యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని దీనిని అంటే ఇది ఆయన శరీరము సాదృశ్యంగా రొట్టె, ఆయన రక్తము సాదృశ్యంగా ఈ ద్రాక్ష రసమని ఆయనను జ్ఞాపకం చేసుకొని మనను దానిని పుచ్చుకుంటే మనం మేలు పొందుతాం. అలా కాకుండా ఏదో రొట్టె రసం ఇచ్చినారు కానీ తాగితే మనము కూడా ఆత్మీయంగా గ్రహింపలేని స్థితిలో ఉంటాం. ఇది ప్రభు శరీరం అని బైబిల్లో రాయబడుతుంది. వివేచించి తిని త్రాగువాడు. ఇది ప్రభు శరీరం అని వివేచన మనకు కలిగి ఉండాలి. నేను ప్రభు శరీరాన్ని తింటా ఉన్నాను కనుకనే ప్రభు నా శరీరం బలపరచు, నా శరీరం నూతనపరచు అని ప్రభు శరీరం అనే వివేచన కలిగి మనం పాల్పొందాలి. అజ్ఞానంగా పాల్పొందకూడదు. ప్రభు బిడ్డలముగా మరి గొప్ప గొప్ప పరిమళమైన పట్టణాలు పాడైపోతూ ఉన్నాయి. ప్రభు అయిన యేసు ప్రభువారు పరిశుద్ధుడు. మానవుల్ని ఆయన పోలికలు ఆయన స్వరూపంలో చేస్తే వారు మార్గములు ఎన్నుకొని అపవిత్రులైపోతా ఉన్నారు. ఇలాంటి మానవులందరినీ ప్రేమించి ప్రభు రక్షణ ఇచ్చాడు. రక్షింపబడిన మనము శ్రమలు వస్తాయి, అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది. రక్షణ పొందిన వారికే ఈ శ్రమ. ఎందుకనంటే ప్రభువుని ఎరిగిన తర్వాత మనం ఏదో ఆశీర్వాదములు పొందుతాం, మనకేదో ఐశ్వర్యం వస్తుంది అని మనం ప్రభువుని నమ్ముకోలే. ప్రభువును నమ్మినామంటే, అందుకని పౌలు అన్నాడు, ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి అంటే ఆయనను పోలి నడుచుకునేటప్పుడు ఆ మార్గంలో గుండా వెళ్ళేటప్పుడు మనకి ఎన్ని శ్రమలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆశీర్వాదములు పొందుతాం, మేడలు మిద్దులు ఇవి కూడా ప్రభు ఇస్తాడు, భూ సంబంధంగా ఆశీర్వదిస్తాడు. ప్రభువే చెప్పినాడు ఆదికాండంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని. కనుకనే అభివృద్ధి దేంట్లో? భూ సంబంధంగా అబ్రహాము ఆశీర్వదించబడినాడు, ఆత్మ సంబంధంగా కూడా ఆశీర్వాదం. అంటే మనం భూ సంబంధంగా ఆశీర్వాదాలు పొందాలా, తర్వాత రెండవది ఆత్మ సంబంధంగా కూడా ఆశీర్వదించబడాలి. ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడాలంటే ప్రియుడ మన ఆత్మ అన్ని విషయాలు ఏమవ్వాలంట? వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలి. శరీర వర్ధిల్లుతాయి, భూ సంబంధమైన వర్ధిల్లుతాయి. ఆత్మీయంగా వర్ధిల్లుతున్నామా? బలలో పాల్పొంది అది మనం ప్రశ్న వేసుకోవాలి. మనం ఆత్మీయంగా వర్ధిల్లాలి. శారీరకంగా ప్రభు మనల్ని అభివృద్ధి పరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, మంచిదే. ఆత్మీయంగా మనల్ని ప్రభు ఎందుకు రక్షించుకుంది? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. దానిని ఏం చేయాలంట? ప్రభు చెప్తా ఉంటే మనం ఏం చేస్తున్నాము? ఆత్మీయమైన అభివృద్ధి ఎరగలేకపోతున్నాం. రండి, యెషయా గ్రంథము. ప్రభు బిడ్డలముగా మన జీవితంలో శారీరకంగా మనము అభివృద్ధి పొందటమే కాదు, కనుకనే శారీరకంగా ఆశీర్వదించబట్టే కాదు, ఆత్మీయంగా కూడా మనం యేసుక్రీస్తులో అభివృద్ధి అనే ఆశీర్వాదం పొందుతున్నామా? పొందితే మనకు కూడా అనేకమైన పరిస్థితులు గుండా మనం వెళ్లాల్సిందే. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం అందరం కలిసి 4వ వచనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనము, పేజీ నెంబర్ 596. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనము అందరం కలిసి ఈ భాగం చదువుకుంటాం. తత్తరిల్లిన హృదయములతో ఇట్లనుడి,
భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండన దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మలను రక్షించు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నా జీవితంలో మీరు నన్ను ప్రేమించారు, నేను పరిశుద్ధముగా ఉండాలని. మీరు పరిశుద్ధుడు గనక. అయితే నేను ప్రభా అపవిత్రుడనైపోయి ప్రభా తండ్రి, నేను గవిన వెలుపల శ్రమ పొందబడవలసిన వాడును. నా పాపమును బట్టి ప్రభాలోకి విడిచినప్పుడు ఆత్మ పాతాళములో ఉండవలసింది. నా హృదయం హర్షించాలని నీ రక్షణ నాకు అనుగ్రహించుటకు నా ప్రతి ఒక్క పాపపు శిక్షను మీ మీద వేసుకొని సిలువలో మీరు రక్తమంతా కార్చి ప్రభా మీ రక్తము ద్వారా నాకు రక్షణ, నా పాపములకు క్షమాపణ అనుగ్రహించి నా హృదయమును ఆనందింపజేసినందుకై మీరు చేసిన మహోపకారం నుండి మిమ్మల్ని కీర్తిస్తున్నా, మిమ్మల్ని మహిమపరుస్తా ఉన్నా. నన్ను రక్షించడమే కాదు, భూమి మీద సజీవుడిగా ఉంచావు. మీ మహోపకారము పోషిస్తున్నావు ప్రభా. మంచి శ్రేష్టమైన గృహంలో ప్రభా మంచి వస్త్రాలు ఇస్తా ఉన్నావు. మీరు చేసిన మహోపకారమును బట్టి ఏమి ఇవ్వలేక నా హృదయమారా మిమ్మల్ని ఆరాధించుటకు నీ వాక్యం ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. బలలో పాలు పొందుటకు నీ మాటలు చదువుకున్నాం. మాతో మాట్లాడి యోగ్యముగా మేము బలలో పాలు పొందుటకు వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరుస్తారని, రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ప్రభా తండ్రి నీ నామ ఘనత కొరకు ప్రభా ప్రతి పరిస్థితుల్లో నిలిచి నిన్ను సేవించినట్లుగా వారికి కృపిస్తారని యేసు ప్రభు నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగంలో ప్రభువును నమ్మిన మనము ఆత్మీయమైన జీవితము, భూ సంబంధమైన జీవితం. భూ సంబంధంగా మనం ఆశీర్వదించబడతాం, మంచిదే. ఆత్మీయముగా కూడా మనము ఆశీర్వాదములు పొందాలని ప్రభు అయిన యేసు ప్రభువారు సెలవిచ్చినారు. అందుకని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 22లో మనం తెలిసింది ఆత్మ ఫలములు అని. ఏ ఫలములయ్యే? ఆత్మ ఫలము. మనం ఆత్మీయంగా ఫలించాలని. ఈ చదువుకున్న భాగములో 4వ వచనంలో తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి. తర్వాత 2వది భయపడక ధైర్యముగా ఉండుడి. 3వది ఆయన వచ్చి తానే మిమ్మలను రక్షించును. అది మనం తెలుసుకోవాలా. ఆయనే వచ్చి తానే మిమ్మలను రక్షించును. ఎప్పుడు? తత్తరిల్లిపోయినప్పుడు. తత్తరిల్లిన హృదయములతో ఇట్లనుడి. హృదయాలు తత్తరిల్లిపోతూ ఉంటాయి. అయ్యో, ఎందుకు వచ్చింది ఈ శ్రమ, ఎందుకు వచ్చింది ఈ వ్యాధి, ఎందుకు వచ్చింది ఇంట్లో దుఃఖము, అనుకోకుండా వచ్చింది. అందుకని కీర్తన గ్రంథం 50 అధ్యాయం 15వ వచనం రాయబడుతుంది, ఆపత్కాలము అని రాయబడుతుంది. అంటే అనుకోకుండా వచ్చేవి ఉపద్రవాలు. ఎవరికి? దేవుని ప్రజలకే. సాతానుడు ఏం చేస్తాడంటే, ఏబు జీవితంలో ఏబు బాగున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని అడిగినాడు? ప్రభు అడిగితే ఎక్కడి నుంచి వస్తున్నాను? భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. అయితే నా సేవకుడైన ఏబు గురించి ఎందుకు ఆ మాట చెప్పినాడు ప్రభు? అంతా బాగున్నాడు కదా. ఆయన జీవితంలో ఏమైపోయింది? ఏబు గ్రంథం 1వ అధ్యాయం ఆ నుంచి చదువుకుంటూ వచ్చి ఒకడు వచ్చి ఈ మాట నాతో చెప్తుంటే ఆ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమని? అయ్యా, నీ పిల్లలు ఇట్లా అయిపోయినారు, నీ గొర్రెలు ఇట్లా అయిపోయినాయి, అయ్యా నీ ఇళ్ళు ఇట్లా అయిపోయినాయి. ఆ మాట చెప్పినప్పుడు చూడండి, ఏబు గ్రంథం తత్తరిల్లిన హృదయములు. ప్రభు బిడ్డలంగా మన జీవితంలో భయపడతా ఉన్న పరిస్థితుల్లో తానే వచ్చి ఆయనే మిమ్మల్ని రక్షించనని 3 మాటలు మనం చదువుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సాతానుడి ద్వారా మనం శ్రమ అనుభవించాలా? భూమి మీద మనం ఆశీర్వాదముల కొరకాయ ప్రభు పరీక్షించి పరిశోధించే పరిస్థితులు. ఏబు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని తగలబెట్టి కాల్చివేసెను. 17వ వచనంలో అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, 18వ వచనంలో అతడు ఇంకనూ మాట్లాడుచుండగా.
ఆ సందర్భంలో హృదయాలు ఎట్లా తత్తరిల్లిపోయిందో చెప్పండి. నేను ఈ దేవుని యందు భయభక్తులు కలిగినవాడును, చెడుతనాన్ని విసర్జించిన వాడును. ఇలాంటి వానికి నాకెందుకు ఇలాగ జరిగింది? ఎందుకు ఇలాగ జరిగింది? ఎంత తత్తరిల్లిపోతాయి హృదయాలు, ఎంత బాధపడతాం. అంటే నేను ప్రభువు నమ్ముకుంటే ఈ శ్రమలు నాకేనా, ఈ బాధలు నాకేనా? నేను ప్రభు నమ్ముకున్నందుకేనా నాకు ఈ శ్రమలు? నేను ప్రభు నమ్ముకుంటే నన్నేదో ఆశీర్వదిస్తాడు, నన్నేదో దీవిస్తాడు, నా పిల్లలనేది ఆశీర్వదిస్తాడు నేను అనుకుంటే ఇప్పుడు నా హృదయం అయిపోతుందంట, తత్తరిల్లిపోతా ఉంది. ఇంకనో మాట్లాడుచుండగా ఇంకొకడు వచ్చినాడు, నీ ఇల్లు ఎట్లయిపోయింది, నీ పిల్లలు ఎట్లయిపోయినారు, నీ గొర్రెలు ఎట్లయిపోయినారు, నీ కుటుంబం ఎట్లయిపోయింది, ఇన్ని బాధలు పడతా ఉంటే ఆ ఎముకలలో ఎముక అని చెప్పబడిన ఆమె వచ్చి ఏమందంట, నువ్వు దేవునిని దూషించే అది ఇంకా ఎంత బాధ, ఇంకా ఎంత తత్తరిల్లిపోతుంది హృదయం. నాకు సాటి అయిన సహాయముగా ఉండవలసిన ఆ వ్యక్తి ఈ శ్రమలలో, ఈ బాధల్లో ఒకవైపు పిల్లలు ఇలా అయిపోతే, ఆస్తిలాగా అయిపోతే, పరిస్థితులలాగా ఉంటే ఈమొచ్చి ఇట్లాగా మాట్లాడుతుంది. అట్లాగుంటే మళ్ళా ముగ్గురు స్నేహితులు వచ్చి గుచ్చి నువ్వేదో పాపం చేసినావు, నువ్వేదో తప్పు చేసినావు. ఈ సందర్భంలో హృదయం ఎంత తత్తరిల్లిపోయి ఉంటుంది. అందుకని చదువుకున్న భాగం యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనంలో, తత్తరిల్లిన హృదయములతో ఇట్లనుడి. ఈ పరిస్థితులన్నీ ఎన్ని పరిస్థితులు దేవుని ప్రజలుగా మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఈ పరిస్థితులు కూడా వెళ్ళాల్సిందే. ఏం కారణం అంటే మన నిరీక్షణ ఉంది, ప్రభువుతో ఉంటామనే నిరీక్షణ. అందుకనే హెబ్రీ పత్రిక 11:24లో మోషేను గురించి రాయబడుతుంది, ఏటన్నిటికంటే ఐగుప్తు ధనము కంటే రాజ కుమార్తె కుమారుడును అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో శ్రమ. అవి తత్తరిల్లిపోవు హృదయాలు. దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించాలా, దేవుని పని చేయాలా, దేవుని పరిచయం చేయాలా, దేవుని ప్రజలతోనే శ్రమ అనుభవించాలా, చావైనా ఏ పరిస్థితి అయినా. అందుకని పౌలు అన్నాడు ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, బ్రతుకుట క్రీస్తే, చావైతే చనిపోతే ప్రభుతో ఉంటా, బ్రతికినంత కాలము ఆయన కొరకై జీవిస్తా. హృదయాలు తత్తరిల్లిపోతున్నా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఈ పరిస్థితుల్లో కొంతమంది మందిరానికి రాంపో అంటారు, బైబిల్ చదవపో అంటారు. కనుకనే దేవుడు ఏం చేసినావు అంటాడు. ఏం కారణమో, పిల్లల విషయమా, ఇంట్లో పెళ్లి కాలేదో, లేదా ఉద్యోగం రాలేదో, వివాహములు కాలేదో, ఇంట్లో మరి ఏదైనా కార్యం జరగలేదో, పిల్లలు అట్లాగున్నారు, భార్య ఎట్లాగుంది, భర్త ఎట్లాగున్నాడు, ఇల్లు కట్టుకోలేదు. ఈ పరిస్థితులన్నిటినీ ఎన్ని చూస్తూ ఉంటే హృదయం ఎంత తత్తరిల్లిపోతూ ఉంటుంది. ప్రభుని నమ్ముకుంటే ఎందుకు ఈ నెమ్మది లేని పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితులు? లోకంలో వారు చూడండి, మిద్దెల మీద మిద్దెలు కట్టుకున్నారు, బాగున్నారే. ప్రభుని నమ్ముకుంటే నాకెందుకు? అయితే వాళ్ళు తీసుకొని పోతారు అవన్నీ, మనం కూడా తీసుకుపోతామా? పూచిక పుల్లైనను మన క్రియలు మన వెంట వస్తాయి. ప్రభు కొరకు ఎలాగ బ్రతికినామో, ప్రభు కొరకు ఎలాగ జీవించినామో, ఎంత పరిశుద్ధంగా బ్రతికినామో, ఎంత ప్రభు కొరకై, ఆయన కార్యముల కొరకై తాపత్రయపడుతూ. 1 కొరింథీ రాసిన పత్రిక 15:58లో రాయబడుతుంది, చదవండి మాట. కాగా నా ప్రియ సహోదరులారా, వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఏం చేయాలంట? ఆసక్తి. దేని కొరకు? ప్రభు కార్యముల కొరకై ఎప్పటికీ ఆసక్తిగా ఉండండి, స్థిరంగా ఉండండి, అస్థిరులుగా ఉండద్దు. ప్రభు నమ్ముకుంటే ఈ కష్టాలు, ఈ బాధలు, నేను చర్చి రానుపో, బైబిల్ చదవనుపో, ఇక్కడ చెప్పేవాళ్ళు వారకుడికి రండి అని చెప్తారు. వారకుడికి రాకుండా ఏం చేస్తాం? మనం ఏం చేస్తాము? అన్నా ఎన్ని పనులన్నా, అన్నా నీకు తెలియదన్నా, మా ఇంట్లో ఎన్ని బాధలన్నా, ఆ బాధల్లో నువ్వు వచ్చి దేవుని ఇంట్లో ప్రార్థన చేస్తే అన్న బాధల్లో, అన్న శ్రమలలో ఎక్కడికి వచ్చింది? షిలోహుకు వచ్చింది. షిలోహులో దేవుడు ఉన్నాడని, ప్రవక్త ఉన్నాడని ప్రభు ఇంటికి వచ్చింది. ఎందుకు? హృదయం తత్తరిల్లిపోయింది. బయట అంటా ఉన్నారు, నీ జీవితం అంతే, నీకు పిల్లలు లేరు, నీ బ్రతికింతే. ఇంట్లో ఇంకొక ఆమె ఉంది, ఆమె కూడా అంటా ఉంది, నీ బ్రతికింతే, నువ్వింతే. ఆమె హృదయం ఎంత తత్తరిల్లిపోయి ఉంటుంది. తత్తరిల్లిన హృదయములతో ఇట్లు చెప్పుడి. తత్తరిల్లిన హృదయములతో ఇట్లా చెప్పండి. హృదయాలు తత్తరిల్లిపోతా ఉన్నాయి. భయము, కలవరము, భీతి, నెమ్మది లేని పరిస్థితులు,
సమాధానం లేని పరిస్థితులు. ప్రభువును నమ్ముకుంటే నాకు ఈ పరిస్థితి. ఎన్నిసార్లు మనం భయపడతాము? కారణము, గాలి తుఫానులలో నుండి వాచితిని, గాలి తుఫానులలో నుండి వాచితిని, ప్రకార శైతుల ప్రభావము నుండి, ప్రకార శైతుల ప్రభావము నుండి, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీవే ఆశ్రయ దుర్గమైతివే, నీవే ఆశ్రయ దుర్గమైతివే, ప్రభువాది నుండి ప్రతిశ్రేష్ఠ ఏవీ నీ భువియందు, ప్రభువాది నుండి ప్రతిశ్రేష్ఠ ఏవీ నీ భువియందు. గాలి తుఫానులు హృదయాలు తత్తరిల్లిపోతాయి. ఆపదలను బట్టి దావీదు తత్తలని హృదయంతో ఇట్లు చెప్పుడే. దావీదు హృదయం అంతా తత్తరిల్లిపోయింది, తరమబడతా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం. నేను నా జీవితంలో హృదయాలు తత్తరిల్లిపోతున్నాయా? భయపడుతున్నావా? 3వది, ఆయనే వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. నీ హృదయం తత్తరిల్లిపోతుందేమో, భయముతో ఉన్నావేమో. నా జీవితము, నా పరిస్థితులు ఏంటి? కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చినాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన, ఈ ఆపదలు తొలగిపో వరకు. హృదయంలో ఎంత కలవరం ఉందానికి. ఇక్కడ కూర్చున్న వారికి ఎవరు కలవరం లేకుండా ఉందా? ఉంది కలవరం. పిల్లలు ఎట్లా, ఇంట్లో భార్య ఎట్లా, భర్త ఎట్లా, కుటుంబ పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితులు ఏంది, మా అప్పులేంది, మా అసమాధానం, భార్యాభర్తలకు సమాధానం లేని పరిస్థితులు, మా అప్పులేంది, మా ఇబ్బంది ఏంది, మా కష్టాలు ఏంది, ఎన్ని గురించి ఆలోచించుకుంటే ఎన్ని బాధలు. ఈయన ఆపదలో ఉన్నాడు. ఇలాంటి వారు కూడా ఆయన దగ్గరికి వచ్చినారు. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానముగా ఉండే వారందరూ కనుకనే హృదయాలు తత్తరిల్లిపోతున్నాయి. ఈ ఆపదలు తొలగిపో వరకు. ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానముగా ఉండిన వారందరూ. ఎంత భూమి మీద చూడండి దేవుని ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏ ఇబ్బందులు? యెషయా గ్రంథము 48:10 రాయబడుతుంది. ఏ ఇబ్బందులు అంట? కొలిమి అనే ఇబ్బందులు, కాల్చబడే ఇబ్బందులు, అనేకమైన ఇబ్బందులు. చదవండి యెషయా గ్రంథం 48. నేను నిన్ను పుటం వేసితిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో. తత్తరిలిన హృదయములతో ఇట్లు చెప్పుడే. దావీదు ఈ ఆపదలు తొలగిపో వరకు. ఎన్ని ఆపదలు దేవుని ప్రజలకు. అయితే ఒకటి నిరీక్షణ మనకి. ఏ నిరీక్షణ? విడువవు నన్ను ఎన్నడు. ఈ లోకములో తల్లి, తండ్రి, భార్య, భర్త, స్నేహితులు, బంధువులు, నెరవరులు అందరూ విడుస్తారు. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా.
నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ పిలిచిన నీ ఆపదలలో, నీ అప్పులలో, కుటుంబముల సమాధానం, భర్తకి, భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, బయట వారికి అసమాధానమైన పరిస్థితులు, అలాంటి లోకములో ఉంటున్నావు. వీటన్నిటిని బట్టి నీ హృదయంలో తత్తరిల్లిపోతుందా? నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినావు. ప్రభు అయిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏం చేస్తారంట? రక్షింపబడతారు. నీ హృదయం తత్తరిల్లిపోతుందా? ఎవరున్నారు ఈ ఆపదలలో మమ్మల్ని ఆదుకునేవారు, ఈ ఇబ్బందులలో మాకు సహాయం చేసేవాళ్ళు? ఈ అసమాధానము, భార్య భర్తలకి అసమాధానం అంటే అది సాతానుడు, శత్రువు తీసుకొచ్చి అసమాధానం చేస్తే మమ్మల్ని సమాధానపరిచేవారు ఎవరు? అలాంటి పరిస్థితులు ఎన్ని కుటుంబాలు నెమ్మది లేకుండా ఉన్నాయి, సమాధానం లేకుండా ఉన్నాయి, ఆనందమును కోల్పోతా ఉన్నాయి. పైకి ఏదో బాగుంటా ఉన్నారు, ఒకే ఇంట్లో ఉంటా ఉన్నారు. వారి జీవితంలో ఎంత సమాధానమో కలిగిన పరిస్థితులు, సరైన ఉద్యోగములు లేక, వివాహాలు కాక, సరైన పనులు లేక, వర్షాలు లేక, ఆయా పరిస్థితులను బట్టి ఎంతో మంది అప్పులైన పరిస్థితులు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆయన చెప్తుంది, ఆయన చెప్తా ఉంది, అప్పులున్నాము, అప్పుల వాడు వచ్చి నా 2 కుమారులు తీసుకుపోతున్నాడు. ప్రవక్తకు వచ్చి చెప్తా ఉంది. ఆయన అన్నాడు, ఖాళీ కుండలు తీసుకొచ్చుకో, తలుపేసుకో, ఇంట్లోకి పో, ప్రభు వైపు చూడు, కుండలన్నీ నిండబడినాయి, అప్పు తీర్చుకోపోనన్నాడు. ఎంత గొప్ప ధన్యత! ప్రియమైన వారా, అసమాధానము, అప్పులను బట్టి అసమాధానము, ఇబ్బందులను బట్టి అసమాధానము, కష్టాలను బట్టి ఎలా కొనసాగాలని పరిస్థితులు, తత్తరిల్లిపోయే హృదయాలు. అయితే ఎవరున్నారంట? విడవని దేవుడున్నాడు, దూరము కాని దేవుడున్నాడు, సమీపమయ్యే దేవుడున్నాడు. లూకాసు వార్త 24:15లో రాయబడుతుంది, యేసు తానే దగ్గరకు వచ్చిన రాయబడుతుంది. వారు కూడా ఏం చేస్తున్నారు? ప్రభు ఉంటానని చెప్పినాడు, ఎమ్మాయి గ్రామాన్ని వెళ్తా ఉన్నాడు, ఆయన ఉంటానన్నాడు, లేడు, చచ్చిపోయినాడు, సిలువేసినారు, ఆయన పాతి పెట్టినారు. వాళ్ళు ఎమ్మాయి గ్రామాన్ని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. యేసు తానే దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తా ఉంది. పేతురు వచ్చేసినాడు. పేతురు వచ్చి తలుపు కొడతా ఉంటే ఒక చిన్నదిని పేతురు వచ్చినాడంటే, పిచ్చిదానా, ఆయన ఎందుకు వస్తాడు అన్నాడు. నమ్మినారా సంఘం? చెప్పండి, సంఘం నమ్మిందా? అయితే సంఘం ఎవరి కొరకు ప్రార్థన చేస్తాం చెప్పండి? పేతురు కొరకే ప్రార్థన చేస్తా ఉంది. పేతురుని ప్రభు తీసుకొచ్చినాడు. పేతురు లే అన్నాడు, టౌలు మర్చిపోయి, చెప్పులు మర్చిపోయాను అన్నాడు, చెప్పినాడు. చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చినాడు, ఇంటికి తీసుకొచ్చినాడు. కనుక వాళ్ళందరూ అత్యాశక్తితో ప్రభువా రేపు ఉరిశిక్ష ఉంది, ఆయన చచ్చిపోతాడేమో, ఇడిపించి ప్రభువా, ఏడిసేవాళ్ళు ఏడుతా ఉంటే, బాదుకునేవాళ్ళు గుండెలు బాదుకుంటా ఉంటే, ఏడుతా ఉంటే ఆయన వచ్చి ఇటు కొడుతున్నాడు. ఇటు కొడతా ఉంటే దెయ్యమో భూతమో ఏమంట, అదొక భయం. ప్రార్థన చేస్తాం కానీ మనకేముండదంట చెప్పండి? సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది, ప్రభువా హస్తాపురంలో మాకు ఒక మందిరం కావాలా, అయితే ప్రభు వచ్చేది మీరు చూడరు, ప్రభు మీకు సహాయం చేస్తానది నమ్మరు, వారి కార్యక్రమాలకు రారు, ప్రార్థన చేయరు, బైబుల్ చదవరు. ఏం కారణము? హృదయాలు తత్తరిల్లిపోతా ఉన్నాయి. ఏం తత్తరిల్లిపోతున్నాయంట? యెషయా గ్రంథం 35:8 4వ అధ్యాయంలో, తత్తరిల్లిపోయిన హృదయంలో ఇట్లా చెప్పుడే. ఏబు హృదయం తత్తరిల్లిపోయింది, ఆ విధవరాలు హృదయం తత్తరిల్లిపోయింది. ఇంకొక మంది విధవరాలు 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం, కొంచెమే ఉంది, జీవితం మీద విరక్తి చెందింది, హృదయం తత్తరిల్లిపోయింది. దేవుడు ప్రవక్తను పంపినాడు. ప్రియమైన వాళ్ళ, ఎంతమంది అసమాధానము, ఎంతమంది అప్పులు, ఎంతమంది ఇబ్బందులు. అయితే ప్రభువుని నమ్ముతున్నామా చెప్పండి? మందిరానికి వెళ్ళాలా, బల్లలో పాలు పొందాలా, చెయ్యి ఎత్తమన్నారు ఎత్తాను, చేతిలో చిల్లర ఉంది కనుక, నోట్లు ఉన్నాయి కనుక ఏమన్నారు వేసినాను, అంతే, నా పని అయిపోయా. అరే నేను ప్రభువుని ఎరిగినాను. ఈ అసమాధానంలో ప్రభు మనకు సమాధానం ఇస్తాడు. ఏమండి, కూర్చొని ప్రార్థన చేస్తాం, అమ్మ కూర్చొని ప్రార్థన చేస్తాం, పిల్లలారా కూర్చొని ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుకుందాం, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. మీరు తత్తరిల్లిపోవద్దు, మీరు భయపడవద్దు. మనం ఏం చదువుకున్నాం? యెషయా గ్రంథం 35:4 ఏం చదువుకున్నాము? తత్తలేని హృదయముతో ఇట్లనుడి, భయపడక
ఎందుకు భయపడక ధైర్యంగా ఉండాలా? చివరిలో రాయబడుతుంది, ఆయనే వచ్చి తానే మిమ్మలను, ఆయనే చెప్పినాడు, నేను వస్తానయ్యా, మిమ్మల్ని రక్షిస్తానయ్యా, మీరు తత్తరెళ్ళిపోవద్దయ్యా, మీరు భయపడొద్దయ్యా అని చెప్తా ఉంటే మనం ఏం చేస్తాం? పాట పాడతాం. ఏ పాట? భయము లేదుగా, దిగులు లేదుగా అనగానే, ఎవడన్నా అనగానే ఇంక పారిపోతాం. చెప్పండి, ఎవడన్నా వచ్చి వార్త పడితే సంపుతా, నువ్వు కరపత్ర ఇస్తానంటే వద్దులేనా, బతికుంటే బఠానీలు అమ్ముకుంటాం, నాకు సువార్త వద్దని చెప్పి వెళ్ళిపోతాం. భయం అన్నమాట. సువార్త ప్రకటించాలంటే హృదయం తత్తరిల్లిపోతుంది. ప్రభు ఇంట్లో ఉపవాస ప్రార్థన అంటే ఇంట్లో కుక్క వస్తుందో మాయని తిడతాడో, హృదయం తత్తరిల్లిపోతుంది. ఎన్ని పరిస్థితులు మనకి. ఇలాంటి పరిస్థితుల్లో భయపడక ప్రభు కొరకై మనం జీవిస్తున్నామా? ఆయన ఉన్నాడు, ఆయన ఇస్తాడు. శిష్యులే భయపడిపోయినారు. చూడండి మత్తయి సువార్త. నిన్న జీవితంలో ప్రభు పిల్లలముగా తత్తరెళ్ళిన హృదయంలో తిట్లు చెప్పుడే. వాళ్ళు తత్తరెళ్ళిపోతా ఉన్నారు. కనుకనే తత్తరెళ్ళిపోతున్న వారితో ఆయనే వచ్చి తానే మిమ్మల్ని రక్షించును అనేది వారు మర్చిపోయినారు. మత్తయి సువార్త 14:27. మత్తయి సువార్త 14:27. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకమని వారితో చెప్పగా. భయపడతా ఉన్నారు. భయపడతా ఉన్నప్పుడు ప్రభువైన యేసు ప్రభువారు చూసి వాళ్ళు 26 భూతమని చెప్పుకొని ఏం చేస్తున్నట? భయం చేత కేకలు వేస్తా ఉన్నారు. భూతమని చెప్పి కేకలేస్తున్నారు. మనకొచ్చిన కష్టాల్లో, మనకొచ్చిన నష్టాల్లో హృదయాలు తత్తరిల్లిపోయి మనం ఏం చేస్తాము? కేకలు వేస్తాం. దేవుడా నువ్వు ఉంటే రక్షించు. దేవుడు అన్నాడు, ప్రభువైన యేసు ప్రభువా నేనే, తానే వచ్చి ఆయనే తానే మిమ్మల్ని రక్షిస్తాడని శిష్యులు మర్చిపోయినారు. మనం కూడా మర్చిపోతాం. ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం, నేను కూడా వాక్యం బోధిస్తాను, నాకు వచ్చిన ఆపదలను బట్టి నేను కూడా మర్చిపోతాను. అప్పుడే నేను కూడా భయపడతా. సర్వసాధారణంగా భూమి మీద మనకు వచ్చిన శ్రమలను బట్టి, మనకు వచ్చిన కష్టాలను బట్టి మన హృదయాలు తత్తరిల్లిపోతాయి. ఏమైపోతుందో, నేనేమైపోతానో, నా కుటుంబం ఏమైపోతుందో, మా పరిస్థితులు ఏమైపోతుంది అని భయపడతాం. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయ్. మనకనే ప్రభు చెప్పినాడు. యేసు తానే దగ్గరకు వచ్చి, ప్రభు వారి దగ్గరికి వచ్చినారు అమ్మాయి గ్రామంలో. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేరు. ఆయన వెళ్ళిపోయినాక వాళ్ళు కనులు తెరవబడినాయి. మనం అనుకుంటాం, హృదయాలు తత్తరిల్లిపోతాం. ఆరాధించే మనం, బలలో పాల్పొందే మనం, యేసు తానే దగ్గరికి వచ్చి వారిని రక్షించును. ప్రభువా నువ్వు మా కొరకు వస్తానన్నావు, మమ్మల్ని రక్షిస్తానన్నావు, మా ఆపదల్లో, మా ఇబ్బందుల్లో నువ్వు రక్షిస్తానన్నావు. మేము తత్తరిల్లిపోకుండా నీ కొరకై మేము ఉండాలి. వాళ్ళు ఏం చేసినారు? భూతమని కేకేసినారు. వెంటనే యేసు కలుగు చేసుకున్నారు. వాళ్ళు భయపడినప్పుడు వెంటనే యేసు ప్రభువారు జ్ఞాపకం చేసుకొని, నేనే, భయపడొద్దు అని అన్నాడు. పేతురు అన్నాడు, నువ్వే అయితే నన్ను నడిపించు అని అన్నాడు. యేసు ప్రభువారు ఏం చేసినాడు? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపో, శిల్పి చేతిలో శిలను నేను అనుచనము, నన్ను చెక్కుము అంధకారలోనా సంచరించిన భయము లేదు, అంధకారలోయలోనా సంచరించిన భయము లేదు. అక్కడ దావీదు మాట అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అపాయమునకు. ఎందుకు ఆ మాట చెప్పినాడు? లోయ అంటే అట్టడుగు భాగం. ఇక నా జీవితంలో ఇదే పరిస్థితి. అయితే ప్రభు లేపి నిలబెట్టినాడు. మనల్ని కూడా ప్రభు ఆయన నిలవబెడతాడు అనే నిరీక్షణ కలిగి ఉందాం. తత్తరిల్లిపోవద్దు, భయపడొద్దు.
అధైర్యపడవద్దు, విశ్వాసము నుంచి తొలగిపోయి అవిశ్వాసులుగా వద్దు. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 34వ వచనం, 31వ వచనం చదవండి. చేయి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతామని. ఎంతమంది సందేహపడతా ఉంటాం, విశ్వాసాన్ని విడుస్తాం, ప్రభును మర్చిపోతాం, అల్ప విశ్వాసులుగా ఆలోచిస్తాం. ప్రభు ఉంటే ఇది జరిగేదా, ప్రభువును నమ్మినాను కదా నాకేనా ఇది జరగాల్సింది. ఎంత అల్ప విశ్వాసం అయిపోతాం, ఎన్ని సందేహపడతా ఉంటాం. మొదటి సమయాల గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాం 22:2లో, అసమాధానము కుటుంబములో, వారు ఇబ్బందులు అప్పులు కలిగిన వారు. అల్ప విశ్వాసులైపోతా ఉంటాం. ఈ అప్పుల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ కొలిమిల్లో ప్రభు మాకు తోడుగా ఉన్నాడు, ఆయన మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని నడిపిస్తాడు, మాకు సహాయం చేస్తాడు. నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గముగా నా జన్మ తరింపా. నడిపించు నావా రాత్రింతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. కనుక నేను రాత్రి అంతా శ్రమ పడినాడు. అయితే ప్రభు ఉదయకాలం వచ్చే మళ్ళా అక్కడే ఎంత నిరాశలో ఉన్నాడో, ఎంత హృదయం తత్తరిల్లిపోయిందో, ఎంత నేర్పరైన పనివాడో చేపలు పట్టే దాంట్లో. ఏ చేప ఏ సమయమైనా ఎక్కడుంటుందో ఆయనకి తెలుసు. ఆ చేపకు ఆజ్ఞాపించింది ఆ సృష్టికర్త. పడొద్దంటే పడింది వలలో, మింగమంటే మింగింది, నిప్పుల మీద పడమంటే పడింది చేప. మనం ఆయన మాట వింటున్నామా? ఆయన మాట వినకుండా అల్ప విశ్వాసముతో అవిశ్వాసముగా సందేహపడతాం. వలలో పాల్పొందే మనము విశ్వాసం ఉందా? ప్రభు చెప్పాడే, ప్రభు వాగ్దానం ఇచ్చాడు, సంఘానికి కుటుంబానికి వాగ్దానం ఇచ్చాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు. నా హృదయం ఎందుకు తత్తరిల్లిపోవాలా? నేను ప్రభు దగ్గరికి వెళతా, ప్రభువునే అడుగుతా, ప్రభా నీవు నాకు ఒక మగపిల్లోని ఇచ్చేయి. నేను ప్రభు దగ్గరికి వెళ్తా, షిలోహుకి వెళ్తా. షిలోహుకి వెళ్ళింది, ప్రభువుని అడిగింది, నువ్వు నాకు మగపిల్లోని ఇచ్చేసేయి. ప్రియమైన వల్ల మన జీవితంలో అలాంటి మన విశ్వాసం కలిగి ఉన్నామా? నేను ప్రభు దగ్గరికి వెళ్తా, నేను ప్రభు ఇంటికి వెళ్తా, నేను ప్రభువుని అడుగుతా. మనం హృదయాలు తత్తరిల్లిపోయి భయపడి ఏమైపోతాం? బైబిల్ మూసేసి మందిరానికి వెళ్లకుండా భార్యాభర్తల ఇంట్లో కొట్లాడుకునేది, పిల్లల తల్లిదండ్రులు కొట్లాడుకునేది. ఏమన్నా ఈరోజు మందిరానికి లేదంటే అక్క బాలేదు లెక్క. అసమాధానం సాతానుడు తీసుకొచ్చేది, ఇబ్బందులు సాతానుడు తీసుకొచ్చేది, ఆయా పరిస్థితులు సాతానుడు తీసుకొచ్చేది. అవన్నీ మనం ఎరగాల. దావీదు తరవబడినప్పుడు ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడలో నేను దాగి ఉంటాను. ఏ పరిస్థితుల్లో? శత్రువుల విషయమై, శ్రమల విషయమై. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 48వ వచనం. కీర్తనల గ్రంథం 18:48, 50వ వచనం వరకు చదవమ్మా. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచేవారి కంటే నన్ను హెచ్చించదువు. బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామ కీర్తనగాన చేసేదను. గొప్ప రక్షణ కలుగజేయవాడువు. అభిషేకించిన దావీదుకు అతని సంతానముకు నిత్యము అని దావీదు ఎరిగినాడు. నిత్యము నా దేవుడు కనికరము చూపుతాడు, గొప్ప రక్షణ నాకు కలుగజేస్తాడు. నా శత్రువుల చేతిలో నుండి ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల కింద ఉంటానయ్యా. విశ్వాసంలో తొలగిపోతున్నామా? ప్రభుని ఎరిగినామో చెప్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, మందిరానికి వస్తా ఉన్నాం. ఆపదలను చూసి భయపడుతున్నామా? అల్ప విశ్వాసులుగా ఉన్నామా? సందేహపడుతున్నామా? ప్రభు చెప్పాడు కదా, నేనే తానే వచ్చి
మిమ్మల్ని రక్షిస్తానని చెప్పాడు కదా. ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు సందేహపడుతున్నాం? ఎందుకు అధైర్యపడతా ఉన్నాం? ప్రభు చేయలేడా? ఆయన ఏదైనా చేయగలడు. ఆయన విశ్వాసం ఉంచుదాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట ఎప్పుడు శ్రమలలో విశ్వాసం ఉంచాలా, అధైర్యంలో విశ్వాసం ఉంచాలా. వారు విశ్వాసం ఉంచకుండా భూతమని పెద్ద కేక వేసినారు. యేసుప్రభు వారు అక్కడే ఉండి వెంటనే బలలో పాలు పొందుతున్నాం. మరి సమయాల గ్రంథం 22:2 ప్రకారం అప్పులు, ఇబ్బందులు, అసమాధానములు, వీటన్నిటి పరిస్థితుల్లో ప్రభువు ఉన్నాడు. చెప్పగలమా? కృంగిపోతున్నామా? మళ్ళా బలలో పాలు పొందుతున్నాం. కనుక నేను తత్తరిల్లిన హృదయంతో ఎట్లా చెప్పండి. బలలో పాలు పొందే మనకు ఎంతమంది భయపడతలేదు? కుటుంబాల గురించి, ఆత్మీయ జీవితం గురించి పక్కన పెడదాం, భూ సంబంధమైన జీవితం గురించి ఎంతమంది భయపడతలేదు? ప్రభు బిడలముగా తత్తరిల్లిన హృదయాలు యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే, మన దేవుడు వెంటనే కలుగు చేసుకునేవాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఉదయకాలం కూడా పాట పాడినాం. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, స్తుతికి యోగ్యము, అశక్యమైనది వర్ణించాలేమినా, స్తుతికి యోగ్యము, అశక్యమైనది వర్ణించాలేమినా. ఆయన గొప్పతనం ఏం గొప్పతనము? దేవుడికి మానవుడు అమూల్యమైన వాడు. తరమబడుతున్నావేమో, నీ కుటుంబంలో సమాధానం ఉందేమో. మొదటి సమూయేలు గ్రంథం 22:2 ప్రకారం, కీర్తన 57 మొదటి ప్రకారం ఆపదల గుండా వెళుతున్నావేమో, నీ హృదయం తత్తరిల్లిపోతుందేమో. ప్రభునందు విశ్వాసం ఉంచు. ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ప్రభు నీకు అన్యాయం చేయడు. ఎంతోమంది అసహనముతో ప్రభు ఇంటికి దూరం అయిపోతున్నారు. అప్పులను బట్టి మా పరిస్థితులు ఎలాగని ఎంతమంది బాధపడుతున్నారు. దేవుడు ఉన్నాడని ఎరగలేకపోతా ఉన్నాడు. తర్వాత మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో కొంచెమే అని చెప్పి ఎంత నిరాశ చెందిందామె. కొంచెమే అని దేవుడు ఏలియాని పంపించినాడా? కెరూతు వాగు దగ్గరికి పోంటే పోయినాడు. కాదు మళ్ళీ సారేపతి విధవరాల దగ్గరికి రామంటే దేవుడు ఆయన పంపిస్తే అక్కడికి వచ్చినాడు. ఆమెయో ఆమె ఇంటి వారు అనేక దినములు అని రాయబడింది. కొంచెం ఉన్న ఆమె, నిరుత్సాహంతో ఉన్న ఆమె, చనిపోవాలనుకున్న ఆమె, దేవుడు ఆయన ప్రవక్తను పంపించినప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారు, అంటే ఆమె హృదయం తత్తరిల్లిపోయినప్పుడు ధైర్యంగా ఉన్నామన్నాడు. యేసు తానే వచ్చి మిమ్మల్ని రక్షించును. ప్రభువైన యేసు ప్రభువారు ఎలాగ రక్షించినాడు, ఎలాగ ధైర్యపరిచినాడు. ఆ విశ్వాసం మనకుందా? ప్రభు బిడ్డలమే ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్నాం, ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఇస్తాడు. చస్తే ప్రభుతో ఉంటాం, బతికితే ప్రభు కొరకు జీవిస్తున్నాం. విశ్వాసంతో ఉన్నామా? భయపడతాం. ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, విడిచిపెడతాడేమో చెయ్య, మనం ఏమన్నా పాడైపోతామేమో. ఎప్పుడు విడిచిపెట్టాడండి. నా జీవితంలో నా అనుభవపూర్వకంగా ఎన్నో శ్రమలు గుండా ప్రభువైన యేసు ప్రభువారు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ధైర్యపరిచినాడు. కష్టాల్లో, బాధల్లో, ఆయా ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి సందర్భంలో ఒక వాగ్దానం ఇచ్చి వాగ్దానం ద్వారా బలపరిచినాడు. వాగ్దానము చేత పట్టుకుందాం, విశ్వాసము కలిగి ఉన్నాం. ఎందుకు భయపడతాం? వాళ్ళందరూ ఏం చేసినారంట చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 22:2 మరలా ఆ మాటకు వస్తాం. వారందరూ ఈ పరిస్థితులను బట్టి ఏమైపోయినారంట? దావీదు ఎద్దుకు ఆ గృహలోకి వచ్చినారు. 22:2 చదవమ్మా. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ అసమాధానముగా, కనుకనే ఇబ్బందులు. యెషయా గ్రంథం 48:10 ప్రకారం పుటము వేసి తిని ప్రభు నేను పరీక్షించినప్పుడు, లేదా సాతానుడు యేబు మీద ప్రభావము చూపినప్పుడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడా? అయితే ఓర్చుకొని ఉండు, విశ్వాసముతో ఉండు. సాతానుడు ప్రభావం చూపుతున్నాడా? ప్రభునందు విశ్వాసము కలిగి ఉండు, ప్రభు కొరకు ఎదురు చూడు. తత్తరిల్లిపోవద్దు, ప్రభుకు దూరం అయిపోవద్దు, అల్ప విశ్వాసిగా ఉండొద్దు, సందేహపడొద్దు, అధైర్యపడవద్దు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు బిడలముగా మన హృదయాలు తత్తరిల్లిపోతాయి. యెషయా గ్రంథం 35:4 తత్తరిల్లిన హృదయములతో ఇట్లా చెప్పు. నువ్వు పోయి మాట చెప్పు. వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు తత్తరిల్లిపోతున్నారు. ధైర్యం తెచ్చుకోమని చెప్పు, నేనున్నానని చెప్పు.
భయపడకుము ఓ చిన్న మంద, దయగాల నీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. కనుక ఆయన దేవుని రాజ్యం ఇవ్వటకు ఇష్టపడతా ఉన్నాడు. నీ శ్రమలు ఆయన చూస్తున్నాడు, నీ దుఃఖం ఆయన చూస్తున్నాడు, నీ ఇట్టి చాకిరి ఆయన చూస్తున్నాడు, నీ కలిగిన బాధంతా ఆయన చూస్తున్నాడు. నిర్గమాకాండం 3:7 ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వారు పెట్టిన మొర ఆయన అల్పకాల పాపభోగములకు వద్దు. దేవుని ప్రజలతో ఏమవ్వాలంట? శ్రమ పడదాం, సువార్త ప్రకటిస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రభునందు కొనసాగిపోదాం, ప్రభు కొరకై జీవిస్తాం. ఈ అల్పకాలపాలు వాటి మీద దృష్టి పెట్టొద్దు. స్థానాల కొరకై రాజరికముతో కనుకనే ఫరో కుమారుడు ఆ స్థానాల కొరకై పెత్తనాలు, నన్ను పిలవలేదే, నన్ను వాడుకోలేదే, నాకు చెప్పలేదే, నన్ను గణపరచలేదే, ఇవన్నీ ఉత్తిదే. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదనే వాదనెందుకు? వేదనెందుకు? ఏది నీది కాదుగా లోకమందునా? నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియనా? ఏది నీది కాదుగా లోకమందునా? నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియనా? అన్నిటికీ గ్యారెంటీ ఉంది, నీకు నాకు గ్యారెంటీ లేసుమా. ఏటి మీద ఆశ పెట్టుకోవద్దు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. వెంటనే యేసు చెయ్యి చాపే అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతున్నారు? వెంటనే మన బంధువులకు ఫోన్ చేస్తే వస్తున్నా లాభం ఉంటే వస్తారు. ఏక మా ఇంట్లో పెళ్ళి, అబ్బా నన్నే పిలిచినారు, వస్తా. అక్క వస్తా ₹1,00,000 తీసుకురా. టింగ్ 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 అంటా ఉంటుంది. రాలేదంటే ఆయన రాలేదక్క. ఏమ్మా రాలేదు? పిల్లలకు కుదరలేదక్క. ఏమ్మా వస్తానన్నావు? ఎందుకు? వాళ్ళతో మనకు అవసరం ఉంది కానీ వాళ్ళు రానన్నారు. అల్పకాల పాపభోగములు పెట్టుకోవద్దు దృష్టిలో. ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. నా దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. నీ హృదయం తత్తరిల్లనివద్దు, నువ్వు భయపడొద్దు. ప్రభు నీకు తోడై ఉన్నాడు, ప్రభు నీ పక్షం ఉన్నాడు. అదే చెప్పినాడు పౌలు. ఏమని చెప్పినాడు? 2 తిమోతి రాసిన పత్రిక 4వ ప్రభు నా ప్రక్కనే ఉండి నన్ను బలపరిచి అని అంటాడు. ప్రభు నీ పక్కనే ఉంటాడు, నీ కనబడడు ఆయన. ప్రభు నేను బలపరచ సింహముల నోటు నుండి అని అంటాడు. ప్రభు నీ పక్కనే ఉంటాడు. ఎందుకు భయపడతాం? ఎందుకు అధైర్యపడతాం? ప్రభుని సేవిస్తున్నాం, ప్రభుని కనపరుస్తున్నాం, ప్రభుని మహింపరుస్తున్నాం, ప్రభు కొరకై జీవిస్తాం. ఎందుకు భయపడతాం? భయపడొద్దు. తత్తరిల్లిన హృదయములతో ఈ మాట చెప్పు. వాళ్ళు ధైర్యంగా ఉండమని చెప్పు. నేనే రక్షిస్తానని చెప్పు. ఆయన రక్షించేవాడు. ప్రియమైన వారలరా, నీ నా జీవితములో ఇంకా నువ్వు తత్తరిల్లిపోతున్నావా? కుటుంబంలో ఆ సమాధానమా? పిల్లలను బట్టి, భర్తను బట్టి, పరిస్థితులను బట్టి అసమాధాన పరిస్థితుల్లో ఉన్నావా? లేదా ఇబ్బందులు కొలిములు గుండా వెళుతున్నావా? అధైర్యపడవద్దు. ప్రభు అయిన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ. నిర్లక్ష్య పెట్టొద్దు. ప్రభునందు విశ్వాసం ఉంచు. అందుకని హెబ్రీ పత్రికలో ఆ మాట రాయబడుతుంది, ధైర్యమును విడవక అని అంటాడు. ఏమంటాడు? ధైర్యాన్ని విడవద్దు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీల పత్రిక 10వ అధ్యాయం. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, తత్తరిల్లిపోవద్దు. ప్రభు ఉన్నాడు కదా, నీకు సమీపంగా ఉన్నాడు, నీ పక్షముగా ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు. ప్రభుని వేడుకో, ప్రభు నీకు ఇస్తాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదవండి. ధైర్యమును, కాబట్టి ధైర్యమును విడవక అనే మాటలను చూద్దాం. హెబ్రీ పత్రిక చదవమ్మా. మీరు 35వ వచనం, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉంది. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకు భయపడతారు? ధైర్యంగా ఉండండి. తానే దగ్గరకు వచ్చి
గాలిని గద్దించాడు, నిమ్మలం అయిపోయా. పేతురును లేపినాడు, నిలబెట్టినాడు, ఇప్పుడు నడువుపో అని అన్నాడు. ప్రేమ ఎందుకు తత్తరిల్లిపోతాం? ధైర్యంగా ఉందాం. ప్రభు ఉన్నాడు. మనుషులు మన పక్కన లేకపోయినా, మనుషులు మనల్ని ప్రేమించకపోయినా, మనుషులు మనకు సహాయపడకపోయినా, అంటే మీకు ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. ఎవరు విడిచిపెట్టారు? ఏమ్మా, విడిచిపెడతాడా పాప? ప్రభు మిమ్మల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. ఆధారపడకూడదు. ఎందుకు భయపడతాం? డాడీ నాకు పుస్తకాలు లేవు డాడీ, ప్రార్థన చేయి. ప్రభు తండ్రి, ప్రభుకి ప్రార్థన చేస్తే మీ డాడీతో దేవుడు మాట్లాడతాడు. బట్టలు కావాలంటే దేవుడు మీ తండ్రితో మాట్లాడతాడు. ఎవరితో కొట్లాడాలి? మీరు ఎవరితో కొట్లాడాలా? నువ్వు ఇస్తే నేను కాలేజీకి పోతా, నువ్వు పోకపోతే మానేసుకోపో అన్నాడు అనుకో, ఏం చేస్తారు మీరు? ఏడ్చుకుంటా కూర్చుంటారు. ఆయనకి అన్నం మిగులుతుంది, లెక్క మిగులుతుంది, మీకు లెక్క కొనిపించకుండా. ప్రభుతో చెప్పుకోవాలి. ఎవరితో చెప్పాలా? ప్రభుతో చెప్పాలి. ఎవరి వైపు చూడాలా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, యేసు వైపు, ఆయన వైపు చూడాలి. ముందుంది పరుగుంది, కట్టుకుందాం, రెడీగా ఉందాం, సవాలుతో తీసుకుందాం. యేసు వైపు చూచొచ్చు. ఏం చేయాలంట? ఈ పరుగు పందెములు ఏం చేయాలంట? ఓపికతో. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఓపిక తెచ్చుకోవాలా. బలహీనతలో ఉన్నా కూడా ఓపిక తెచ్చుకొని పరిగెత్తాలా. అప్పుడు ఎంత బలం ఇస్తాడంటే, బలపరచు నీ భక్తులను బలముతోడా. పాడండి. కనుక బలం ఇస్తాడు ఆయన బలపరుస్తాడు. అందుకనే దావీదు ఏమన్నాడు? కీర్తన గ్రంథంలో 18వ కీర్తన ఏమన్నాడు? యెహోవాయే నా, నువ్వెంత తోడురా అన్నాడు. నేను కుక్కలా కనపడుతున్నానా అని అన్నాడు ఆయన. అంటే ఆయన బలము ఎవరంట? దేవుడే. మనం అనుకుంటాం బలహీనులమని, భయపడతాం, తత్తరిల్లిపోతాం. వారితో ఈ మాట చెప్పు, ధైర్యంగా ఉండు అని చెప్పు. ధైర్యంగా ఉండండి, తానే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు. అవిశ్వాసులుగా ఉండొద్దు, సందేహపడొద్దు, దేవునికి దూరం అవ్వద్దు, బైబిల్ చదవటం మానేయద్దు, పరిచర్య చేయటం మానొద్దు. ధైర్యంతో ఉండి ఆయన వైపు చూస్తూ ముందు కొనసాగిపోయండి. నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. కనుక యేసుతో నడిచేదా, యేసుతో ఆయనతో నడవటానికి ఇష్టపడండి. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ప్రభు నీతో నడుస్తాడు. లూకాసు వార్త 24:15లో యేసు తానే దగ్గరికి వచ్చి, 2వ తిమోతి రాసిన పత్రిక, తన ప్రక్కన నిలిచి వారిని బలపరిచి. తత్తరిల్లిపోవద్దు. కుటుంబముల అక్కలారా, మీ పిల్లల విషయమై, మీ భర్తల విషయమై, కుటుంబ విషయమై ప్రార్థన చేయి, దినపాఠం చదువు, పరిచర్య చేయి, ప్రభుని మహిమపరచు, ప్రభుని గణపరచు, ప్రభు కొరకై జీవించు, ప్రభు కొరకై బ్రతుకు. విశ్వాసం విడవద్దు, అధైర్యపడవద్దు, భయపడొద్దు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. యూదావారులారా, ఇశ్రాయేలు వారులారా, ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. కనుకనే మీరు అన్యజనులలో ఎలాగో శాపాస్పదముగా ఉంటిరో. మిమ్మల్ని అపహాసించినారు, అవమానపరిచినారు, మిమ్మల్ని నిందించినారు. ఓ యూదావారులారా, ఇశ్రాయేలు వారులారా, దేవుని ప్రజలారా, భూమి మీద మీరున్నప్పుడు లేనివాడని, దరిద్రుడని, రోగమని, కనుకనే పరిస్థితులను బట్టి మిమ్మల్ని ఎంతో మంది హేళన చేసి, ఎగతాళి చేసి, కృంగదీసినప్పటికీ, అయితే ప్రభువైన యేసు ప్రభువారు అలాగూ మీరు ఆశీర్వాద స్పదముగా ఉండునట్లు నేను మిమ్మల్ని, వారి మధ్య మిమ్మల్ని ఆశీర్వదిస్తా, వారి మధ్య మిమ్మల్ని దీవిస్తా. నేను ఎంత గొప్ప దేవుడు అనగా, దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన రుజువుపరుచుకుంటాడు, ఆయన మహిమ పొందుతాడు. ఎవరైతే అవమానపరిచినారో, ఎవరైతే నిందించినారో, ఎవరైతే అపహాసించినారో,
వారి జీవితం అంతే, వారి బ్రతికంతే, వారి ఎప్పుడు ఇంతే. వాళ్ళకి ఎప్పుడు రోగం, వాళ్ళ ఇంట్లో దరిద్రం, కనుకనే వాళ్ళకి బట్టలు లేవు, వాళ్ళకి తిండి లేవు, వారికి ఇల్లు లేదు, వారి పిల్లలకు పెళ్లి కాలేదు, వారికి ఉద్యోగాలు లేదు. అలాగ అపహాసిస్తున్నారు. వారిదేటే మిమ్మల్ని ఏం చేస్తానంట? ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప దేవుడు! విశ్వాసమున నిలబడితే, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, పరిచర్యలో పాల్పొందుతుంటే, ప్రభువుకు మహిమ తెస్తా ఉంటే, వారి కనులు ఎదుటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇష్టపడతావా? తత్తరిల్లిపోకుండా విశ్వాసములో నిలబడదాం. ఆయన వైపే చూస్తాం. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, అధైర్యపడవద్దు, భయపడొద్దు. మనం ఏం చేస్తామంట? మనం పోతా ఉంటాం, కుక్క బహు అంటది, మనం పరిగెత్తితే ఏమవుతుంది పాప? చెప్పండి, ఏమవుతుంది? తినలేదు ఇంటికాడ టిఫిన్, బాగా తినొచ్చుంటారులే, మధ్యాహ్నం కోటింగ్ కూడా. మనం పరిగెత్తితే కుక్క కూడా పరిగెత్తుతుంది. మనం నిలబడితే అది నిలబడుతుంది. అది మొరవకుండా ఆగదు, తోకూపుతో బావు 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 అంటుంది. రాయి తీసుకుంటే మళ్ళీ పోతుంది. మనం కూడా ప్రభు కొరకు నిలబడితే ఉంటాడా? అందుకనే ప్రభు స్వాతంత్రం ఇచ్చినాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి. మళ్ళీ భయపడద్దు, మళ్ళీ దాసానికి కాడి కింద పోవద్దు. మీరు నిలబడండి, ప్రభు కొరకు నిలబడండి, పరిచర్య కొరకు నిలబడండి, ప్రభు మహింపరచడానికి నిలబడండి. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, అస్థిరులుగా ఉంటాం. ఎటు గాలి కొడితే అటు, మనకి ఎటు ఇష్టమైతే అటు. బుద్ధి పుడితే చేస్తాం, బుద్ధి పుట్టకపోతే చేయం. మూతి ముడుచుకుంటాం. ఏమవుతాం? ముడుచుకోరు అక్కోళ్ళు మరీ ఎక్కువ. ఏమ్మా అక్క ముందుకు జరగండి అంటే చూసుకుంటాం. ఓహో ఏం నాతో మాట్లాడితే నీ పక్కన కూర్చుంటాం. ఇటు చూసేదాను ఇటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు. అంటే వాళ్ళకి పడదని చెప్పి మీ ముఖం చూస్తేనే అర్థమయ్యేది. ఏం ముడుచుకుంటారు? మూతి ముఖము చిన్నబుచ్చుకొని. నా మాట కాదు, ఆదికాండం 4వ అధ్యాయం చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం. వాళ్ళిద్దరికి పడదు కనుక మూతి ముడుచుకున్నారు. లోపలికి రా కొంతమంది ఉన్నారు, ఆరాధన చేయకుండా నాలాంటి వాడు ఉన్నారు. చదవక్క. నీకు కోపమేలా? ముఖము ప్రభు అడుగుతున్నాడు, నీకెందుకు కోపం? నా పక్కన కూర్చోకూడదమ్మా? నీకెందుకు కోపము? నీ పక్కనట్టు కూర్చుంటా, నువ్వు నేను మాట్లాడుకొని అయితే మళ్ళీ నువ్వు నేనంటే పరలోకం పోతాము. మా భార్య కొంగు పట్టుకొని పోతానన్నో. ఆయన మందిరానికి రాడంట, ఆమె పోతుందంట. ఆమె పోతామంటే అమ్మ ముందు వస్తాను, ఆమె కాలు పట్టుకుంటూ ఏలు పట్టుకొని పోతాడంట. కుదరదు, అది కుదరదు. విశ్వాసమునకు కర్తయు దానిని యేసు వైపు చూసేవారే ఆ నిత్య రాజ్యములో ఉంటారు. ఎన్ని సందర్భాల్లో బల్ల పాల్పడుతున్నాం. ఎన్నిసార్లు మూతి ముడుచుకుంటాం చెప్పండి అక్కలారా? మూతి ముడుచుకుంటే ఎప్పుడు ముడుచుకుంటారంటే క్రిస్మస్ రోజు ముడుచుకోండి, జనవరి రోజు ముడుచుకోండి. ఎందుకు? ఆ రోజు మటన్ బిర్యానీ చేస్తారు కదా, అప్పుడు ముడుచుకొని చూద్దాం. మటన్ నేను తినకపోతే పెట్టన్న పెట్టు, అప్పుడు నోరు తిరుగుని తినాలా. అప్పుడు ముడుచుకోరు మూతులు. ఆరాధన చేయమంటే నోరే తెరవరు. పాపం నోట్లో బంగారం అంతా కింద పడుతుంది. పాట పాడుతూ ఉంటే నువ్వు పాడుకో, నాకెందుకు, నేనెందుకు పాడాలా, మేము పాడం. అప్పుడు మళ్ళీ మూతి ముడుచుకుంటారు. ప్రభువును గణపరచాలా? ఏం చేయాలంట? చప్పట్లు కొట్టాలా? మాకు విక్రాంకులు నేర్పుతూ ఉంటాడు. పాటలు పాడండి, చప్పట్లు కొడతా ఉంటాడు. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని, నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరము వానింపని వారికి కరమోనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరము వానింపని వారికి కరమోనా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. మరికనే ప్రభువైన యేసు ప్రభువు మనం ఎంత ప్రేమ చూపించినాడు. ఒకరినొకరు ప్రేమతో ఉంటున్నామా చెప్పండి? ఒకే బలలో పాల్పొందుతున్నాం, ఒకే మందిరానికి వస్తా ఉన్నాం.
కనుకనే ఆ పరలోకములో శాపగ్రస్తం అనేది ఏది ఉండదు. గుమ్మములు తెరబడితే గుమ్మంలో ఉన్న నిత్య రాజ్యంలో మనం ప్రవేశం పొందుతాం. ఇక్కడే శాపము. ఆ శాపము పాపము తీసివేటగా సిలువలో ప్రభువైన యేసు ప్రభువారు బలి అయినారు. ఆ నిత్య రాజ్యంలో ఆ శాపం అనేది ఉండదు. ప్రకటన గ్రంథం 22:3 వచనం. ప్రియమైన వారలారా, నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు పెట్టుకుంటున్నావా? ఇబ్బందులలో, కనుకనే అప్పుల్లో, అసమాధానంలో నీ యందు ప్రభునందు విశ్వాసం ఉంచు. ప్రార్థనా జీవితం కలిగి ఉండు. పరిచర్యలో పాల్పొందు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో శాపగ్రస్తమది ఏది నిత్యరాజ్యంలో ఉండదు. శాపమును పాపమును అంటనే తీసివేసి ప్రభువైన యేసు ప్రభువారి రక్తము ద్వారా గొప్ప రక్షణ, పాప క్షమాపణిచ్చి నిత్య రాజ్యములో ఆయనతో ఉండే గొప్ప భాగ్యము. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు కొరకై జీవిస్తూ శ్రమలోనే, అందుకని మనం చదువుకున్నాం, తత్తరెళ్ళిపోతూ భయపడక తానే వచ్చి మమ్మల్ని రక్షిస్తాడని ప్రభు కొరకై నిలిచి ప్రభుని సేవిస్తూ ప్రభుకు మహిమ తీసుకొస్తారు. వారు ఆ శాపగ్రస్తము లేని రాజ్యములు, ప్రభు ఉండే రాజ్యములు, అక్కడ దీపకాంతి సూర్యకాంతి అక్కరలేని ఆ రాజ్యములో దేవుడు దేవదూతలు ఆ గుమ్మములలో ఆ ప్రభుతో కూడా. ప్రకటన గ్రంథం 22:14 వచనం. 22:14 వచనం చదవండి. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించుతున్నట్లు తమ వస్త్రములను ఉతుక్కున్నవారు ధన్యులు. అప్పటి వరకు దినదినం ప్రభు రక్తము చేత కడగబడాలా. ఒకరోజు కాదు, ఈరోజు కడగబడినాం, రేపు మరలా కడగబడాలా, మళ్ళా గంట కడుక్కోవాలా. ఎందుకు? భూమి మీద శరీరులుగా ఉన్నాం, మానవ మాత్రులుగా ఉన్నాం. ఏ క్షణమైనా బైబిల్లో ప్రియమైన వారలారా మనం చూస్తే భక్తులు లోకంలో కూడా సామెత చెప్తారు, చింత చచ్చినా ఏం చదవదంట, చచ్చిపోయేంత వరకు మనలో పాపం ఉండక తప్పదు సుమా. చచ్చిపోయేంత వరకు సాతానుడు మనల్ని వెంబడించక మానడు సుమా. దినదినము ప్రభు రక్తము చేత కడగబడుతూ శుద్ధి చేయబడుతూ ప్రభుకి సమీపంగా వస్తే శాపము లేని ఆ రాజ్యములో, ప్రభు ఉండే రాజ్యములో, ఆ గుమ్మములో గుండా మనం ప్రవేశిస్తాం. ఆ నిత్య రాజ్యములో ప్రభుతో ఉంటాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. కళ్ళు మూసుకుందాం.